ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో చేరొచ్చిన అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు మనం చదువుకున్న లేఖన భాగాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 19:16 నుంచి, ఇదిగో ఒకడు ఆయన ఎదుకు వచ్చి, బోధకుడా, నిత్యజీవం పొందుటకు నేనే మంచి కార్యం చేయవలనని ఆయన అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యముల గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు? మంచివాడు ఒక్కడే. నీవు జీవంలో ప్రవేశింపగోరిన యెడల ఆజ్ఞలను గైకొనుము అని చెప్పాడు. అతడు, ఏ ఆజ్ఞలు అని అడగ్గా, యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపము, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను అన్నవియే అని చెప్పాను. అందుకు ఆ యవ్వనుడు, ఇవన్నీ అనుసరించుతూనే ఉన్నాను, ఇక నాకు కొదువయ్యమని ఆయన అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడొకటకు కోరిన యెడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. అయితే ఆ యవ్వనుడు మిగుల ఆస్తి గలవాడు గనక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. ధనవంతుడైనటువంటి ఒక యవ్వనుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయాలి అని అడిగాడు. దానికి ప్రభువారు, ఆజ్ఞలు పాటించు అని అన్నాడు. ఏమని ఆజ్ఞలు అవి అని అంటే, ధర్మశాస్త్రంలో చెప్పినటువంటి ఆజ్ఞలన్నీ ముఖ్యమైనవి కొన్ని ఇవే అని చెప్పాడు. ఇవన్నీ నేను అనుసరిస్తున్నాను, ఇంకా నాకు కొద్దివేముంది అని అన్నాడు. అయితే ఒక పని చేయి, నీ ఆస్తిని అమ్మేసి బీదలకి ఇవ్వు, నన్ను వెంబడించు అని అన్నాడు. అయితే ఆ యవనస్తుడు మిగిలిన ఆస్తి గలవాడు అనే మాటలు చూస్తున్నాం. ఆ మాటలు విని వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. యేసు ప్రభు దగ్గరకు వచ్చినటువంటి ఆశ, నాకు నిత్య జీవం కావాలి అని. ప్రభువారు చెప్పింది ఏంటి? నీకు అది కావాలంటే ఈ పని చేయి అన్నాడు. మరి ఆ పని చేయడానికి అతనికి ఇష్టమైందా అని అంటే, అతనికి ఇష్టం కాల. కాబట్టి వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. మరి ఆశించిన నిత్య జీవం వచ్చిందా అంటే రాదు. ఈనాడు చాలామంది మనుషుల యొక్క జీవితాల్లో ఆశిస్తున్నాం కానీ ఆశించిన దాన్ని పొందుకోలేకపోతున్నాం. ఎందుకు పొందుకోలేకపోతున్నాము అని అంటే, ఆయన ఏవో చేయమంటున్నాడు, అవి చేయట్లేదు. సరే, ఎందుకు చేయట్లేదు అని అంటే సింపుల్ రీజన్ ఒకటే అర్థం చేసుకోవాలి, అది తనకి ఇష్టం లేదు. చాలామంది క్రైస్తవులు మాకు ఇష్టమైతేనే చేస్తాము కానీ మాకు ఇష్టం లేకపోతే మేము చెయ్యం అని అంటున్నారు. అన్నట్టుగానే ప్రవర్తిస్తున్నారు అనేది నేర్చుకోవాల్సిన అంశం. దానికి మంచి ఉదాహరణ ఈ యవ్వనస్తుడు. నేను ఇవన్నీ అనుసరిస్తున్నాను, నేను భక్తి చేస్తున్నాను, నేను మందిరానికి వస్తున్నాను, పాటలు పాడుతున్నాను, ప్రార్థనలు చేస్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, నేను మందిరంలో చేయాల్సినవన్నీ చేస్తున్నాను, ఇంకేంటి నాకు కొరవా? ఇవన్నీ అనుసరిస్తూనే ఉన్నాను అంటున్నాడు. ప్రభువారు చెప్పిన ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మాత్రం మేము చేయలేమంటున్నాడు. అది మాకు ఇష్టం లేదు. మనలో చాలామంది యొక్క పరిస్థితి ఇదే అని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు చేయలేకపోతున్నాము? ఎందుకు చేయలేకపోతున్నావు అంటే, అది మాకు ఇష్టం లేదు, అది మాకు నచ్చలేదు. ఎవరు చెప్పిన మాట అది? ప్రభువారు స్వయంగా చెప్పిన మాట. అయినా మాకు ఇష్టం లేదు, అది మాకు నచ్చలేదు, కాబట్టి మేము ఆ పని చెయ్యం. ఒక ఉదాహరణ చెప్తాను. పక్కింటి వాళ్ళతో ఒకరికి గొడవ అయింది. ఏం గొడవ అని అంటే, వీళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు ఏదో అరుచుకున్నారు. ఆ పిల్లల గొడవ
ఈ పెద్దలైంది వీళ్ళిద్దరు చర్చికి వచ్చేవాళ్ళే. వీళ్ళ సమస్య సేవకునికి తెలిసి సేవకుడు అన్నాడు, అయ్యా ఈ చిన్నపిల్లల గొడవలు చిన్నపిల్లలలాగా వదిలేసేయండి, అవి ఎందుకు మీరు తీసుకుంటారు? మనం క్రైస్తవులం కాబట్టి ఒకరితో ఒకరు సమాధానంగా ఉండాలి అని సేవకుడు చెప్పాడు. వింటున్నారు? ఇది చేస్తామా? అది చెయ్యం. కానీ బైబిల్ అంతట్లో ముఖ్యమైన ఆజ్ఞ ఏంటి అని అంటే ప్రభువే చెప్పాడు, నన్ను ప్రేమించండి, మిమ్మల్ని వల్లే మీ పొరుగు వారిని ప్రేమించండి. మరి ఇక్కడ పక్కింటి వాళ్ళతో సమస్య వచ్చినప్పుడు ముఖ్యమైన ఆజ్ఞ నేరుగా ప్రభువారు చెప్పిన మాట నీ పొరుగు వారిని ప్రేమించండి అని ఉంది కదా, మరి ఎందుకు గొడవలు పడుతున్నారు? మరి వారి ప్రేమించాలి అని ప్రభువు చెప్తే అపని చేస్తున్నావా? చేయట్లా. ఎందుకు చేయట్లేదు? అది మాకు ఇష్టం కాల. వాళ్ళను ప్రేమించడానికి మా మనసు అంగీకరించట్లా. ఏంటి ప్రాబ్లం? మరి ప్రభువారు చెప్పినటువంటి ఆజ్ఞలు పాటించకపోతే మరి దేవుడిచ్చినటువంటి ఆ వాగ్దానాలన్నీ మన జీవితంలో సాధ్యమవుతాయా? ఇప్పుడు నిత్య జీవం ఆశపడుతున్నాడు యవనస్తుడు. ఆ నిత్య జీవాన్ని యవనస్తుడు ఆశపడుతున్నాడు, కానీ దాన్ని పొందుకోగలుగుతున్నాడా? పొందుకోవట్లేదు. కారణం ఏంటంటే ప్రభువారు చెప్పిన మాటల్ని పాటించడానికి తనకు మనసు ఇష్టం లేదు. చాలా సంగతులు దేవుని ఆజ్ఞలు మనకు తెలిసినవే, కానీ వాటిని చేయడానికి మనకు ఇష్టపడటం లేదు. క్రైస్తవులైన తర్వాత యేసుక్రీస్తులోకి ఒకడు వచ్చిన తర్వాత నీ ఇష్టాన్ని నెరవేర్చుకోవాలనా మరి ప్రభు యొక్క ఇష్టాన్ని నెరవేర్చాలనా అని కనుక ఆలోచన చేస్తే ఖచ్చితంగా ప్రభు యొక్క చెప్పిన మాటల్ని నువ్వు పాటించాల్సి వస్తుంది. అలా పాటించడానికి ఇప్పుడు మన ఇష్టం అడ్డమవుతూ ఉంది. మన ఇష్టం అడ్డమవుతూ ఉంది. ఒకసారి ఆలోచన చేయండి. ఇలా మన ఇష్టం ఆటంకమై దేవుడిచ్చినటువంటి వాగ్దానాలు మన జీవితంలో జరగకుండా అడ్డుపడుతున్నాయి. అవి మన ఇష్టాన్ని తీసుకొని వస్తున్నాం. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈనాటి క్రైస్తవ సమాజం తెలుసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైనటువంటి ఈ సమాచారం తెలుసుకోవాలి. ఏంటి మన ఇష్టం ఎందుకు అడ్డుపడుతుంది? దేవుడు అంటే ఇష్టమే, దేవుడిచ్చేటువంటి ఆ ఈవులన్నీ ఇష్టమే, ఆయన చేసిన వాగ్దానాలన్నీ మన జీవితంలో నెరవేరాలని మనకి ఇష్టమే. వాటిని మనం కోరుకుంటున్నాం. ఆత్మీయంగా బాగుండాలి, ఆత్మీయంగా వర్ధిల్లాలి, దేవుడిచ్చే నిత్యజీవంలో వర్ధిల్లాలి, దేవుని ఆశీర్వాదాలు కావాలి అని కోరుకుంటున్నాం. కానీ ఆయన చెప్పిన పనులు చేయడానికి మన ఇష్టాలు అడ్డుపడుతున్నాయి. ఇలా అడ్డుపడొచ్చా? అసలు అడ్డుపడటానికి కారణాలు ఏంటి? ఇవి మనం కొంచెం లోతుగా వెళ్ళి ఆలోచన చేద్దాం. ప్రేమైన దేవుని పిల్లలారా, ఏది మంచి ఏది చెడు అని సహజంగా మనుషులకు తెలియదు. దేవుడు నరుని సృజించినప్పుడు వారిని యథార్థవంతులుగా పుట్టించను. ఇది ఆదికాండంలో మనిషిని దేవుడు తయారు చేసినప్పుడు ఏదైనా తోటలో జరిగినటువంటి అసంభవం. ఆయన మనుషులను తయారు చేశాడు, ఏదైనా తోటలో పెట్టాడు. ఏదైనా తోటలో వారిని ఉంచి వారికి ఒక మాట చెప్పాడు, ఈ పండు తినొద్దు. వాళ్ళు ఏం చేశారు? ఆ పండు తిన్నారు. ఒకసారి దేవుడైతే చెప్పాడు ఈ పండు తినొద్దు, ఆయన వద్దు అని చెప్తే వద్దు అన్నట్టు ఉండాలి కదా. కానీ మనిషి ట్రై చేస్తాడు. మనిషి యొక్క స్వభావం అలాగుంటుంది అని గుర్తుపెట్టుకుందాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక పెద్ద లైబ్రరీ ఉంది.
అందులో వేల కొలదిగా పుస్తకాలు ఉన్నాయి. వేల కొలదిగా లైబ్రరీ నిండా పుస్తకాలు ఉన్నాయి. అందులో ఒక కుర్రోడిని, ఒక చిన్న పిల్లోడిని ఆడు కూర్చోబెట్టి, ఒక్కడే ఉన్నాడు పిల్లోడు. రే అబ్బాయి, నేను బయటికి వెళ్తున్నా, ఈ లైబ్రరీలో ఉన్న పుస్తకాలన్నీ నువ్వు చదవచ్చు, కానీ అందులో సెల్ఫ్లో ఉన్న ఆ అట్టపెట్టెలో ఉన్న బుక్స్ మాత్రం 21 సంవత్సరాలు పైబడిన వారు చదవాలి, వాటిని మాత్రం పట్టుకోవద్దు అని చెప్పి ఈ లైబ్రరీని వెళ్ళిపోయాడు. ఈ పిల్లాడు ఏం చేస్తాడు చెప్పండి? ఇవన్నీ ఉన్నా కూడా వదిలిపెట్టేసి ముందు వాటి సంగతి ఏందో చూడాలని చూస్తాడు. అది మనిషి యొక్క నేచర్, మనిషి యొక్క స్వభావం. ఏముంటుంది ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ఆజ్ఞ ఏంటంటే, మాట ఏంటంటే, అసలు ఆజ్ఞ ఏంటి? అది చెయ్యొద్దు. కానీ మనిషి ఇష్టం బయటకు వస్తుంది, అది చెయ్యాలి అనిపిస్తుంది. ఈనాడు చాలామంది ప్రియమైన దేవుని పిల్లారా, స్థానిక సంఘంలో కూడా సభ్యులు ఇలాంటి ప్రాబ్లంలోనే ఉన్నారు. దేవుడు చెప్పాడు, వారం మీరు వాక్యం వింటున్నారు, వారం మీకు ఎన్నో ఆ దేవుని యొక్క ఆజ్ఞలు మీకు వస్తున్నాయి. అవి చేయాలి, ఏవి చేయాలి, ఏవి చేయకూడదు, ఈ విషయాలన్నీ మీరు ఏళ్ళ తరబడిగా వింటూనే ఉంటారు. కానీ అన్నీ చేస్తున్నావా? అన్నీ ఆయన వద్దన్నవి మానుకొని ఆయన చేయమన్నవన్నీ చేస్తున్నామా అంటే చేయలేకపోతున్నారు. కారణం ఏంటి? ఇందాక మాట్లాడుకున్న ఎగ్జాంపులే. వాళ్ళ ఇంట్లో ఇద్దరు ఒకే సంఘానికి వస్తున్నారు, మరి గొడవ అయింది, సమాధాన పడాలా అనేటువంటి విషయం దేవుడు చెప్పాడు. ఆ విషయం కూడా నీకు తెలుసు, ఆజ్ఞ నీకు తెలుసు, అయినా సమాధాన పడడానికి ఇష్టపడవు. అవసరమైతే వాడిని అంతు చూస్తాను, అవసరమైతే వాడిని కేసు పెడతా, ఇలాగనే వెళ్తావే కానీ బయటికి రాలేకపోతున్నావు. కారణం ఏంటి అని అంటే, మన లోపల ఉన్న మన ఇష్టాలే. ఒకప్పుడు దేవుళ్ళలోకి రాకముందు అని అంటే అవి సాధారణంగా సహజమే. మరి క్రైస్తవులైన తర్వాత కూడా నీ ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నావు అని అంటే అర్థం ఏంటి? క్రైస్తవులైన తర్వాత కూడా నా ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నావు అంటే అర్థం ఏంటి? అసలు నువ్వు క్రైస్తవుడయ్యాడు ఆ విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే మరి క్రైస్తవుడు అవ్వడము అని అంటే అర్థం ఏంటి? నీ జీవితాన్ని ఒకప్పుడు పాపిగా ఉన్నావు, పాపిగా ఉన్నటువంటి మనిషివి మారు మనసు పొంది ఆయన యందు విశ్వాసం ఉంచి బాప్తిజం తీసుకున్నావు, ప్రభు బలలో పాలు పంచుకుంటున్నావు. మరి ఇలాగున ప్రభు బలలో పాలు పంచుకునేటువంటి నీవు ఆయన ఆజ్ఞలు పాటించాలి కదా. ఇప్పుడు మన కన్వర్షన్ దగ్గరే మనం ఆలోచన చేయాల్సినటువంటి విషయం ఉంది. మన కన్వర్షన్ దగ్గరే ఏమిటి అని అంటే, యేసుక్రీస్తును ప్రభువుగా మనం అంగీకరించితే అది నీ కన్వర్షన్కి మూలమైంటుంది. నీ యొక్క రక్షణ పునాది ఆయనను ప్రభువుగా అంగీకరించిన దాని మీద ఆధారపడి ఉంది, అంతే కదా. ఒక మాట బైబిల్ గ్రంథం చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 10వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 8 నుంచి చదువుతున్నా. అదేమని చెప్పుతుంది? వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయంలో విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. కాబట్టి నువ్వు రక్షించబడటానికి చేసిన పని ఏంటంటే, యేసు నాకు ప్రభువు అని నువ్వు ఒప్పుకున్నావు. ఇప్పుడు ప్రభు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రభు అంటే ఎవరు? ఒక రాజు. ఆయన రాజుగారు ఆజ్ఞలు వేస్తారు, ఆ ఆజ్ఞలు మనం పాటించాలి.
రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అయినటువంటి దేవాది దేవుడు మనకు రాజు. యేసును ఆయన ప్రభువుగా నియమించాడు. ఇది మనము అపోస్తుల కార్యములో 2వ అధ్యాయం 36వ వచనములో ఈ మాట మనం చదువుతాం. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. ఇది ఇశ్రాయేలు వంశమంతా రూఢిగా తెలుసుకోవాలి అని చెప్పాను. యేసును దేవుడు ప్రభువుగా నియమించాడు. ప్రభువు అని అంటే పరిపాలన చేసేవాడు. పరిపాలన చేస్తున్నాడు అని అంటే ఆయన ఆజ్ఞలు వేస్తాడు. ఆయన ఆజ్ఞలు వేస్తే ఆయన ఆజ్ఞలు పాటించడానికి ఇష్టపడి మనం ఆయన్ను ప్రభువుగా ఒప్పుకుంటాం. అప్పటిదాకా ఎవరి ప్రభుత్వంలో ఉంటాము అని అంటే అది మన ప్రభుత్వం. మన ప్రభుత్వం అంటే మన ఇష్టం వచ్చినట్టు జీవించడం. మీకు అర్థమవుతుంది కదా నా మాటలో? మన ఇష్టం వచ్చినట్టు మనకి ఏదైతే ఇష్టమైతే చేస్తాం, ఇష్టం కాకపోతే చెయ్యం. ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇందాక మాట్లాడుకుంది, పక్కింటి వాళ్ళతో గొడవైంది, వాళ్ళతో సమాధాన పడకపోవటం అనేది మన ఇష్టం. అర్థమవుతుంది కదా? అది మన ఇష్టం. ఎప్పుడు? మన మీద మనం ప్రభువుగా ఉన్నప్పుడు, మన ఇష్టాల్ని మనం చేసేటప్పుడు. మరి క్రైస్తవుడు అయినాక రక్షణలోకి వచ్చావు అని అంటే యేసును ఒప్పుకున్న తర్వాత మరి యేసు చెప్పినట్టు చేయాలి కదా. అది ఈరోజు మనము చేయలేకపోతున్న పరిస్థితి. ఒప్పుకోవాలా లేదా ఈ మాట? చాలామంది స్థానిక సంఘంలో ఇలాంటి విధేయతతో కూడినటువంటి కార్యాలు చేయడంలో విఫలమవుతున్నారని ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే ఈ స్థానిక సంఘాల్లో సరైనటువంటి దేవుని ఆజ్ఞలు పాటించేటువంటి స్థితిలో మనుషులు లేరు అని అంటే మనుషులు వారి ఇష్టాలనే చెయ్యటానికి ఇష్టపడుతున్నారు, కానీ దేవుడు చెప్పాడు కదా చెయ్యాలి అనేటువంటి నిర్ణయానికైతే రాలేదు. ప్రియమైన దేవుని పిల్లారా, ఇది చాలా ప్రమాదకరమైంది. ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానాలు కానీ దేవుడు మనకు ఇచ్చేటువంటి ఆశీర్వాదం కానీ కోల్పోయేటువంటి పరిస్థితి. దానికి ఎగ్జాంపుల్ ఈ కుర్రోడు, ఈ యవనస్తుడు ఆశపడ్డాడు కానీ అది ఇష్టంగా లేదు, సో కోల్పోయాడు. ఈనాటి మన పరిస్థితి మనం ఆలోచన చేయాలి. ఎంతమంది క్రైస్తవ జీవితాల్లో వారి జీవితాలు చూడండి. మీకు తెలియదా? అది ఒక పని చేయాలి. ఎప్పుడు వినలేదు ఆ వాక్యంలో దేవుని ఆజ్ఞ? ఎందుకు పాటించలేకపోతున్నావు అని అంటే నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకోవడానికి చూస్తున్నాను. మన ఇష్టం కాదండి కావాల్సింది. క్రైస్తవులు అయిన తర్వాత దేవుని ఇష్టంలోకి రావాలా. ప్రభువును నీవు నీ మీద ప్రభుత్వం చెలాయించేవానిగా అధికారం ఇవ్వడానికి నువ్వు సబ్మిషన్లోకి నవ్వుతే, విధేయతకు లోనవుతే అది నిజమైన క్రైస్తవ జీవితం. మనం ఈ రోజున జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఎన్ని పాటిస్తున్నాం మరి అలాగన మనం ఎన్ని పాటించగలుగుతున్నాం? దైనందిక జీవితంలో సోమవారం నుండి శనివారం దాకా వచ్చే ఇలాంటి శోధనలు అన్నిటిలో మనం ఎన్ని ప్రభువు చెప్పాడు కాబట్టి చేస్తున్నా అనేది మన ఇష్టాన్ని చంపి, మన ఇష్టాన్ని పాతిపెట్టి, నువ్వు బాప్తిసం తీసుకున్నప్పుడు అర్థం ఏమైంది అని అంటే నీ ఇష్టాలని పాతిపెట్టావు. ఇక మీదట నా మీద యేసు మాత్రమే ప్రభువు అని ఒప్పుకున్నావు కదా. అది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితాల్లో ప్రభువుకు సర్వాధికారం ఇస్తే ఆయన ఏదైతే చేయమన్నాడో మన ఇష్టాన్ని పక్కన పెట్టి ఆయన ప్రభుత్వానికి మనం లోబడాలి. ఇప్పుడు కొన్ని విషయాలు ఆలోచన చేస్తాం. సెల్ ఫోన్ ఉంది. ఈ సెల్ ఫోన్ నీదే. ఆ సెల్ ఫోన్లో ఏమేమి చూడాలి?
ఎవరికి ఇష్టమైనవి చూస్తాం? మనకిష్టమైనయా, దేవునికి ఇష్టమైనయా? కాబట్టి సెల్ ఫోన్ నీ దగ్గర ఉంది. ఇప్పుడు నీ జీవితం మీద ప్రభు ఎవరు? నువ్వా దేవుడా? మరి ఇక్కడ ఏం చూస్తావు? ప్రేమైన దేవుని పిల్లరా, మనం ఎప్పుడైతే ఆయన ప్రభుత్వానికి లోబడతామో అప్పుడు ఆయన ప్రభువుగా ఉండటానికి వీలవుతుంది. ఏమండి, ఒకళ్ళు రాజు కావాలని అంటే రాజ్యం ఉండాలి కదా. రాజ్యంలో ఉండేటువంటి మనుషులు ఈ రాజుకు లోబడి ఉండే వాళ్ళైతేనే కదా ఆ రాజ్యం నిలుస్తుంది. ఎవరు లోబడకుండా ఉన్నారనుకోండి, ఈయన రాజ్యం ఏం నిలబడుతుంది? ఇప్పుడు యేసును ప్రభువుగా దేవుడు నియమిస్తే మరి ఆయన యొక్క రాజరికాన్ని, ఆయన యొక్క ప్రభుత్వాన్ని భూమి మీద స్థాపించడానికి లోబడే వాళ్ళు లేకపోతే ఆయన ప్రభుత్వం నిలబడుద్దా? మరి ఎవరు నిలబడాల్సింది? ఎవరు లోబడాల్సింది? ఎవరైతే ఆయనను ప్రభువుగా అంగీకరించారో వారందరూ ఆయనకు లోబడి ఉండాల్సిందే. అందులో మన ఇష్టాలు వస్తున్నాయి, మన ఇష్టాలు అడ్డం వస్తున్నాయి. ఏం చేయాలన్నా ముందు మనకు అది ఓకే అయితేనే చేస్తున్నాం. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. నేను మన స్థానిక సంఘ సభ్యులకు ఒక మాట చెప్పా. ఏమని అంటే, మీరందరూ మన సంఘస్థుల్ని నెలకు ఒక ఫ్యామిలీని పిలుచుకోండి, వాళ్ళకి మీ ఇంట్లో ఆతిథ్యం ఇవ్వండి, వాళ్ళతో కొద్దిసేపు సమయం గడపండి. అట్లా నెలకి ఒక ఫ్యామిలీని పిలుచుకోండి, నెక్స్ట్ మంత్ ఇంకొక ఫ్యామిలీ, ఇట్లా మీరు అలాగ చేయండి. ఇలాగన చేస్తూ ఉంటే స్థానిక సంఘంలో ఒకరినొకరు బాగా మంచి బాండింగ్లో ఉండడానికి వీలవుద్ది, సహోదర ప్రేమని మనం కొనసాగించిన వారముగా వీలవుతుంది అని. ఇష్టమైంది అందరికీ. సహోదర ప్రేమ, ఒకరికొకరు ఆతిథ్యమే చేయ మరొకడి అని బైబిల్ గ్రంథం చెప్తుంది. అదే ఆజ్ఞ కదా. ఆజ్ఞ సేవకుడు చెప్తే, దేవుని ఆజ్ఞ సేవకుడు తెలియజేసినప్పుడు ఫాలో అవ్వాలా లేదా? కానీ అందరూ చేశారా? కొంతమందికి ఇష్టం కాలేదు. మాకు ఇష్టం లేదు అలా చేయడం, అందరినీ మా ఇంటికి పిలుచుకోవడం మాకు ఇష్టం లేదు. మన ఇష్టాలు చూడండి, దేవుని కార్యాలు మన జీవితాల్లో జరగకుండా అడ్డుపడతా ఉన్నాయి. ఈ అడ్డుపడటానికి మన ఇష్టాలే కారణం. వాటిని అడ్డు తెచ్చి పెడుతున్నాం. మనకి ఎలాంటి స్థితి రావాలని అంటే, దేవుళ్ళలోకి ఒక సబ్మిషన్లోనికి రావాలి. సబ్మిషన్, మనము పూర్తిగా ఆయనకు సమర్పించుకునే ఒక సబ్మిషన్లోకి. అయ్యా, నీవు మా రాజువి, నీవు మా ప్రభుడవి, మమ్మల్ని పరిపాలించేవాడువు నీవే, మమ్మల్ని పాలించేవాడువు నీవే, మా మీద పూర్తి అధికారము నీది అన్ని బ్రతికిన వాళ్ళు దేవుడిచ్చినటువంటి బ్లెస్సింగ్స్ పొందడానికి వీలవుతుంది. ఎగ్జాంపుల్స్ ఇలాగుంటాయి. ఇలా పాటించడానికి సబ్మిషన్, ఎప్పుడైతే మనం సబ్మిసివ్గా కోరుకుంటామో, సబ్మిట్ అవ్వడానికి ఇష్టపడతాం, ఆటోమేటిక్గా ఆయన చెప్పినవన్నీ చేసేస్తూ ఉంటాం. కొన్ని ఆయన చెప్పకపోయినా కూడా చేసేస్తుంటావు. ఇప్పుడు ఇతనికి చాలా డబ్బు ఉంది, అదే తనకి ఇష్టం కాలేదు. ఇప్పుడు ఒక అతను ఉన్నాడు, లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఇక్కడ మనం చూద్దాం. 19వ అధ్యాయంలో ఇక్కడ జక్కయ్యను చూస్తూ ఉన్నాం. ఈ జక్కయ్య
యేసుప్రభుని చూడాలనుకున్నాడు. మేడి చెట్టు ఎక్కాడు. యేసుప్రభు వచ్చి దిగిరా అన్నాడు. 7వ వచనం, అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుష్యుని యొద్ద బస చేయుటకు వెళ్ళనని చాలా సనుక్కొనిరి. జక్కయ్య నిలవబడి, ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనా అన్యాయంగా దేనినైనా తీసుకుని ఎడలా అతనికి 4 అంతుల మరలా చెల్లింతును అని చెప్పాడు. ఎవరు చెప్పారు ఇతనికి డబ్బులన్నీ ఇచ్చేయమని? ఎప్పుడైతే ఆయనకి సబ్మిట్ అవ్వాలి అని ఇష్టపడతామో, ఆయన చెప్పినా ఆయన చెప్పకపోయినా వాటిని చేస్తాం. మరి ఇతనికి లేదా డబ్బు? ఉంది. ఇతనికి కూడా డబ్బులు ఉన్నాయి. మరి ఇతనికి ఎందుకు రాలేదు? తన ఇష్టం. ఇప్పుడు తన మనసులో డబ్బు అనేది లేదు. ఇక నా మీద అధికారం అంతా ఆయనకి ఇస్తున్నా, నా మీద ప్రభుత్వం అంతా ఆయనకి ఇస్తున్నా అని అలాంటి సబ్మిషన్ రావాలి. ఈనాడు మనం ఆశీర్వదింపబడాలంటే ఈ చిన్న మాట జ్ఞాపకం చేసుకుందాం. మన టోటల్ సబ్మిషన్. ఎవరికి సబ్మిట్ అవుతున్నావు అని అంటే, నా ప్రభువుకు నేను లోబడి ఉంటాను. మనము సరైనటువంటి దైవిక విధానంలో కనుక వెళ్తూ ఉంటే ఏదో ఒక సమయంలో దేవుడు చెప్పినటువంటి మాట మనకు గుర్తొస్తుంది. అది చేయడానికి వీలవుతుంది. అలాగిన మన జీవితాల్లో మనము ప్రభువును ప్రభువుగా హెచ్చించి ఆయన రాజ్యముగా మనముండి రాజ్యముగా ఉండాలంటే మళ్ళా చెప్తున్నా, ఆయన రాజు ఉండాలని అంటే ఆయనకు లోబడే రాజ్యం ఉండాలి. ఆయనకు లోబడే రాజ్యము అనే దాన్నే సంఘం అన్నాడు. సంఘము ఆయనకు ఖచ్చితంగా లోబడి ఉండాల్సిందే. సంఘము ఆయనకు లోబడి ఉండాల్సిందే అని అంటే సంఘముస్తులకు ఇష్టమైతే చేయడం, ఇష్టం కాకపోతే మానుకుంటే ఆయన రాజుగా ఉండలేడు. ఆయన రాజుగా ఉండాలి అని అంటే, అయ్యా మా ఇష్టాలు కాదు, నువ్వు చెప్పావు కాబట్టి చేస్తా. ఇలాంటి సబ్మిషన్ కనుక మనకుంటే మనము దేవుణ్ణి హెచ్చించేవారిగా ఉంటాం. ఈ చిన్న మాటలతో ఈరోజు వాక్యం ముగిస్తా ఉన్నా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, ఈరోజు మాకు ఇచ్చిన ఈ చిన్న మాటలను బట్టి స్తోత్రము నాయన. ఎన్నో విషయాలు మా మనసులో మా ఇష్టాలు అడ్డుపడుతూ నీ ఆశీర్వాదం పొందలేని పరిస్థితుల్లో మేముంటున్న సంగతి ఒప్పుకుంటూ, మేము రక్షణలోకి రావడానికి నేను ప్రభుగా అంగీకరించామనే సంగతిని జ్ఞాపకం చేసుకుంటూ, అట్టి రక్షణలో మేము స్థిరపడటానికి, నీవిచ్చే ప్రతి వాగ్దానం పొందటానికి, నీ ఆశీర్వాదాలు పొందటానికి మమ్మల్ని సిద్ధపరచమని ఈ మాటలు మాకు హెచ్చరికలుగా ఇస్తూ, వాటిని పాటించగలగడానికి మా ఇష్టాలు కాదు మీ ఇష్టము సిద్ధించునుగాక అనే అట్టి విధేయత చూపగలగడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.